ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు కావాలి? గుండమ్మ గారు కావాలండి. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మ, నీకోసం ఎవరో వచ్చారు. మా గుండంతో మీకేం పనమ్మా? అది నమస్కారం అండి. నమస్కారం అండి. ఆశ్రమం నుంచి ఫోన్ చేసింది మీరే కదా? అవునండి. అవునండి. రండి రండి, కూర్చోండి. పర్వాలేదమ్మా. ఆశ్రమం అంటున్నారు? ఏ ఆశ్రమం? అనాథ ఆశ్రమం నుండి వచ్చారు నానమ్మ. వీళ్ళ ఆశ్రమం ద్వారా ఎంతో మంది అనాథ పిల్లల్ని పోషిస్తూ ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అందుకే వీళ్ళకి కొంత డొనేషన్ ఇద్దామని పిలిపించాను. లోకేశ్వరి, కొంచెం వీళ్ళకి కాఫీ తీసుకొస్తావా? హా? ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ పట్టరా. అయ్యో, మాకు కాఫీ టీలు ఏమొద్దండి. ఏమండి, మీరు డాన్స్ కాంపిటీషన్లో గెలిచిన గుండమ్మే కదా? మ్, మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు గుండం అంటే ఎవరో అనుకున్నాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. డాన్స్ కాంపిటీషన్లో మీరు గెలవటం వల్ల మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ పొందారండి. డాన్స్ కాంపిటీషన్ ఒకటే కాదు, ఫ్యాషన్ షోలో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు కదా? మ్. అవునమ్మా, తాను పార్టిసిపేట్ చేయడం వల్లే నా మనవడు గెలిచాడు. రియల్లీ యూర్ గ్రేట్ మేడం. ఇక ఆపుతారా? డొనేషన్ అడగడానికి వచ్చారు. ఇస్తానని చెప్పింది కదా, ఇంకా ఎందుకు ఓ అని భజన చేస్తున్నారు? భజనేంటండి? ఆవిడ నిజంగానే గ్రేట్ అనిపించుకున్నారు కాబట్టి పొగుడుతున్నాం. ఇంతకీ మీరెవరు? ఆ ఆ అక్క గొప్పతనం ఓర్చుకోలేని సిట్రమ్మా. మీరేం అనుకోకండి, దానికి కొంచెం మాట్లాడడం తెలీదు. ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. సరేనండి. మ్, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి, మీరు పట్టుదలతో ఏదన్నా సాధించాలనుకుంటే మీరు సాధిస్తే మిమ్మల్ని కూడా అందరూ పొగుడుతారు. మీరేం చేయలేక మీ అక్కగారికి గుర్తింపు వస్తుంటే ఈర్ష్యపడుతున్నట్టున్నారు. ఈర్ష్య ద్వేషాలు అంత మంచివి కావమ్మా, తెలుసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.